టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఇదే విషయంపై స్పందిస్తున్నారు. లైవ్లో చూద్దాం. సాక్ష్యం తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. మేము దళితులు, మా మీద అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద ఇవాళ వంశీమోహన్ అరెస్ట్ చేస్తే అక్రమ కేసు అంటా ఉన్నారు. మీరు బెదిరించింది యథార్థం కదా? ఇవాళ సత్యవర్ధన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ బెదిరించబట్టే తప్పుడు సాక్ష్యానికి అతను సిద్ధపడ్డాడు. ఇవాళ కేసులను తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేది మీరు. దళితులను బెదిరించి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకుని కేసులను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రోజున కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇవాళ ఒక ఫిర్యాదు ఐపీసీ సెక్షన్ ప్రకారం 506 అంటే సాక్షిని బెదిరించడం, అది తీవ్రమైన నేరం. సాక్ష్యాన్ని ఎవరు కూడా బెదిరించకూడదు. వాడికి ఒక స్వేచ్ఛను ఇవ్వాలి. వాడు ఇష్టం వచ్చినట్టుగా కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వాలి. వాడిని పట్టుకుని బెదిరించి వాడిని ప్రలోభపెట్టి హింసించి ఇవాళ రోజున కిడ్నాప్ చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. అసలు అక్రమ కేసులు అంటే నేను మించిన అక్రమార్కుడు ఎవడన్నా ఉన్నాడా? గన్నవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోలవరం కాలువ మీద ఉన్న మట్టి అంతా ఏమైపోయింది? కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మేసుకున్నావు. బ్రహ్మలింగం చెరువులో మొత్తం అంతా మట్టి అంతా కలిపి అమ్మేసుకున్నావు. ఇవాళ అక్రమంగా లేఅవుట్లు వేశావు. ఆఖరికి ఎయిర్పోర్ట్ భూములు కూడా వదలకుండా తొవ్విపారేశావు. ఇవాళ నకిలీ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశావు. ఇవాళ చెప్పుకుంటా పోతే నీ దుర్మార్గాలకు అంతులేదు. ఇవాళ కేసుని బలహీనపరిచేందుకు ఇవాళ సత్యవర్ధన్ మీద అక్రమంగా నువ్వు దాడి చేసి దళితుడి మీద నువ్వు తీవ్రంగా దాడి చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద చర్య తీసుకున్నారు. దీనికి ఎందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతారు? ఇవాళ చాలా దుర్మార్గాలు, చాలా అన్యాయాలు గన్నవరం నియోజకవర్గంలో జరిగినాయి. అవన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. పోలవరం మట్టి అంతా ఎవరు తవ్వుకుపోయారు? బ్రహ్మలింగం చెరువు మట్టి అంతా ఎవరు తవ్వుకుపోయారు? సుమారుగా అతను కానీ వల్లభనేని వంశీ హయాంలో సుమారుగా 4,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ రోజున చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హుడే. పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు, కేసులు పెడతారు. దీని గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇది అక్రమ కేసులని మాట్లాడటం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అక్రమ కేసులు పెడతంలో మీకు మీరే సాటారు. ఆఖరికి నా మీద కూడా మరి లోకేష్ గారు పాదయాత్రలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగునా కూడా పాదయాత్రలకి అడ్డంకులు సృష్టించి తప్పుడు కేసులు బనాయించి ఆఖరికి నన్ను మరి కొల్లు రవీంద్ర గారిని, రావి వెంకటేశ్వరరావు గారిని, యార్లగడ్డ వెంకటరావు గారిని కూడా కేసులు మొదలుగా పెట్టారు. వాయిదాలకు తిరుగుతూ ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మీది, మాది కాదు. ఇవాళ రోజున దుర్మార్గాలు ఇంకా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ హయాంలో గన్నవరం దోపిడీకి గురైంది. ఆ దోపిడీ అంతా కూడా రికవర్ చేయడానికి తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం. దానిపైన ఎంక్వైరీలు వేస్తాం. వాడిని తప్పనిసరిగా దాని బాధ్యుడిగా అతనైతే తప్పనిసరిగా శిక్షించడం జరుగుతుంది.